హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి. టేస్టీగా పొటాటో కట్లెట్ చేసుకుందాం. ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 5-6 చిన్న సైజు నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను. అదే చిలకడ దుంప అంటారు కదా, కొంతమంది మోరంగడ్డ అని కూడా అంటారు. మేమైతే మోరంగడ్డ అంటారు. మీరు అలాగే అంటే ఒకవేళ కామెంట్ చేయండి. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చిలకడ దుంపకు అనేది మట్టి బాగా ఉంటుంది కాబట్టి ఒక గంట ముందు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ చిలకడ దుంప సగం వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే ఈ చిలకడ దుంప అనేది చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా అయిపోవాలి. నేను 5-6 టోస్ట్ తీసుకున్నాను. వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు. తీసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా పెట్టుకుంటేనే మనకి ఈ మంచిగా వస్తాయి ఈ కట్లెట్ అనేది. వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోండి. అది పక్కకు పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న చిలకడ దుంప కూడా ఒకసారి విజిల్ తీసేసుకొని ఉడికాయో చూసుకొని మంచిగా పొట్టు తీసుకోవాలి. ముందుగా అయితే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మంచి సాఫ్ట్గా ఉడకాలి అన్నమాట. ఒకసారి నార్మల్ వాటర్ పట్టుకుంటే చల్లగా అయిపోతుంది. మనం ఈజీగా తీసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం ఉంటే పక్కకు పెట్టుకొనైనా కాసేపు అయినాకనైనా తీసుకోవచ్చు. ఇలా మంచిగా తీసుకోవాలి. పొట్టు అనేది పైనుంచి పీల్ అనేది మంచిగా తీసుకోవాలి. మనకి ఏ మాత్రం ఉన్నా కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది. అదంతా ఆ చిలకడ దుంపలన్నీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. మ్యాష్ చేసుకోవాలి. మీరు ఇలా అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, అట్లయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ తోటైనా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, మీ కంఫర్టబుల్గా చేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం దీంట్లో ఎలాంటి వాటర్ పోసుకోకూడదు. అందులో పొటాటోలో ఉన్న వాటరే మొత్తం అందులో కలిసిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో పిండి తీసుకుంటే మళ్ళీ పొడిగా అయిపోతుంది. నేను ఎట్లా చెప్పానో అలాగే తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం సాల్ట్, చూసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిగడ్డ కూడా, ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. లేకపోతే కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్ద చేసి మంచిగా రావాలి. పైనుంచి ఒక 1/2 స్పూను ఆయిల్ పోసుకొని ఒకసారి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 ఎగ్ సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఒకసారి మంచిగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ముందు కలిపి పెట్టుకున్న పొటాటో పిండి ఉంది కదా, అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ స్వీట్ పొటాటో మిక్చర్లో మనం ఎలాంటి సోడా కూడా వేయం. కాకపోతే చాలా పొంగుతాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడుగా చేసుకొని నేను కట్ చేస్తున్నాను కదా, అలా ఉంచుకొని స్పూన్తో ఇట్లా ఒత్తుకోవచ్చు. ఫోర్క్ స్పూన్ ఉంటుంది, అలా అయినా ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలా రౌండ్గా అప్పల్లాగా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ కొంచెం మందంగా ఉండొద్దు, అలాగే పల్చగా కూడా ఉండొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోండి. చిన్నగా ఒత్తుకుంటేనే మంచిగా ఉంటుంది, చూడడానికైనా మంచిగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతాయి.
ఇలానే అన్నీ చేసుకోవాలి. మీ ఇంట్లో స్వీట్ పొటాటో తినని వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేసి పెట్టండి. లోపల ఏం పెట్టారు, దేంతో చేశారు కూడా తెలియదు. ఒకవేళ మీరు కట్ చేయకున్నా ఏం కాదు, ఒక పిండి ముద్ద తీసుకొని డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్గుతో వద్దు అని అనుకుంటే ఈ ఫోర్క్ స్పూన్ ఉంది కదా, దాంతో ఇలా కాట్లు పెట్టుకోండి. మంచి కనపడుతుంది, ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ ఎగ్ వేసుకుంటామని అనుకుంటే అది అలా పెట్టుకోకుండా పర్లేదు. ముందుగా అయితే ఒక కళాయి తీసుకొని అందులో మనకు అవి ఆలు కట్లెట్ ఉన్నాయి కదా, అవి ఫ్రై అయ్యేంతవరకు, అంటే అవి మునిగేంతవరకు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి మంచిగా. అంటే బాగా వేడి అవ్వాలి ఆయిల్ అనేది. సిమ్లో పెట్టుకొని నేను వేడి చేసుకుంటున్నా. ఆలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, వాటికి ఇప్పుడు ఈ ఎగ్ ఉంది కదా, ఒకటి తీసుకొని ఇలా ఎగ్గులా ఇలా అటు ఇటు తిప్పేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ది, అందులో కూడా ఇలా కొంచెం దానికి పట్టించాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ పెట్టకండి. ఎక్కువ పెడితే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆయిల్లోనే మొత్తం పడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఇలా రిటర్న్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా మొత్తం అలానే చేసుకోవాలి. ఎగ్లో ఒకసారి డిప్ చేసి అలాగే మళ్ళీ ఈ బ్రెడ్ టోస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి డిప్ చేయాలి, లైట్గా డిప్ చేయాలి. మీరు ఒకవేళ ఎగ్ వద్దు అని అనుకుంటే ఈ బ్రెడ్ టోస్ట్ కూడా ఉంది కదా, అది కూడా ఏం వేయకున్నా పర్లేదు. మీరు వేసినా కూడా అంటదు అన్నమాట. ఒకవేళ వద్దు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా అలానే ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్ అనేది ఇది టోస్ట్ అనేది అస్సలు వాటికి పట్టించొద్దు. ఇంకా అన్నీ కూడా అలానే రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకు నూనె కూడా వేడయ్యి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటో కట్లెట్స్ అనేటివి వేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే మొత్తం మాడిపోతాయి, పైనుంచి మాడిపోతాయి. బ్రెడ్ అంటించుకున్నాం కదా, అదంతా మాడిపోయి లోపల మెత్తగా అట్లనే ఉంటుంది. అందుకే హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పొటాటో కట్లెట్ అనేది వేసుకోవాలి. స్వీట్ పొటాటో కట్లెట్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పట్టుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక నిమ్మలంగా ఇంకో సైడ్ రిటర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎమ్మటే ఫ్రై అయిపోతాయి. మీరు కొంచెం సేపు అటు ఇటు చూసారంటే అవి ఆల్రెడీ మాడిపోతూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా పక్కన ఉండే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రెడ్గా అవ్వాలి. ఇలా కలర్ వచ్చాక తీసుకొని సర్వ్ చేసుకోండి, ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇవి మాడినాయి అనుకోవద్దు, ఇవి ఇలానే ఉంటే మనము బ్రెడ్ టోస్ట్ అనేది అంటించాం కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇవి ఇలానే కలర్ ఉంటాయి. పైన క్రిస్పీ లేయర్ ఉంటుంది. మనం కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేసాం కాబట్టి పైనుంచి క్రిస్పీగా ఉంటుంది. అలాగే మనం ఇంకోసారి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఒకవైపు ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా డీప్ ఫ్రై కాకోకుండా మామూలుగా కొంచెం ఆయిల్ పోసుకొని కూడా టిక్కాలాగా కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెమే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో అట్లా అయినా కూడా ఇవి ఫ్రై చేసుకోవచ్చు. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్నట్టు అలానే ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
అలాగే ఈ స్వీట్ పొటాటో తోటి మీకేమైనా స్నాక్స్ లేదా ఏమైనా రెసిపీస్ చేయొచ్చు, నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే నేను కూడా ఈ స్వీట్ పొటాటో తోటి ఏం చేయాలో కూడా మీరు చెప్పండి, నేను చేస్తాను. ఇలా నేను చేసినట్టు చేసుకోండి, మీకు ఆయిల్ కూడా పట్టదు. ఇలా అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎగ్లెస్ అన్నమాట. ఎగ్గు బ్రెడ్ టోస్ట్ కూడా ఎలాంటిది డిప్ చేయకోకుండా నార్మల్గా వేస్తున్నాను. ఇలాగ కూడా చూపించాలని చూపిస్తున్నాను. సేమ్ అలాగే వేసుకొని ఇవి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అవి కూడా సర్వ్ చేసుకొని సైడ్కి టమాటో కెచప్ పెట్టుకొని తింటుంటే అబ్బా సూపర్ అంటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి. ఇవి పొటాటో స్వీట్ పొటాటో కట్లెట్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ ఈవినింగ్ స్నాక్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో వస్తాను.